హలో ఫ్రెండ్స్, నమస్కారము. నా ఛానల్లో చాలామంది సార్ మీరు స్కీమ్స్ చెప్పండి, మీరు పర్టికులర్ స్టాక్ గురించి చెప్పండి మీద అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఓపెన్లీ నేను ఈ పర్టికులర్ వీడియో చేయటానికి కారణం ఏంటంటే, ఒకటి ఈ పర్టికులర్ ఛానల్లో మీరు ఎటువంటి కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవాలి అనే విషయం మీద క్లారిటీ ఇవ్వడానికి, ప్లస్ యాజ్ అ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నా లిమిటేషన్స్ ఏంటి పబ్లిక్ డొమైన్ మీద అనేది కూడా క్లారిటీ ఇవ్వడానికి ఈ పర్టికులర్ వీడియో అనేది చేయటం జరుగుతుంది. సో ఇవాళ టాపిక్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కెనాట్ సజెస్ట్ స్టాక్స్ ఆర్ ఫండ్ టు ద జనరల్ పబ్లిక్. సో ఇండివిజువల్గా 1-to-1 డెఫినెట్లీ మనం ఫండ్స్ సజెస్ట్ చేస్తాము, బట్ పబ్లిక్ డొమైన్లో ఫండ్స్ ప్లస్ స్టాక్స్ అనేది మనం సజెస్ట్ చేయొద్దు అనేది క్లారిటీ వచ్చింది. అది ఎందుకు అంటే, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క సిస్టంలో కొన్ని రోల్స్ డిఫైన్ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రోల్ ఏంటి? తను ఒక మధ్యవర్తి, ఒక ఇన్వెస్టర్కి ఒక ఏఎంసీస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ని మేనేజ్ చేసేది, మ్యూచువల్ ఫండ్స్ని బేసికలీ ఆపరేషనల్ సైడ్లో చూసుకునేది మొత్తం ఏఎంసీ. కాబట్టి ఇన్వెస్టర్కి ఇంకా ఏఎంసీస్ మధ్యలో ఒక సపోర్టింగ్ రోల్గా ఉండేవాళ్ళు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. వాళ్ళ పని ఏంటంటే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటం. సో ఆ స్కీమ్స్ని కూడా బేసికలీ సెబీ ఇంకా ఆంఫీ ద్వారా బేసికలీ అప్రూవల్ వచ్చిన తర్వాతే ఆ స్కీమ్స్ మార్కెట్లో వస్తాయి. అలాంటి స్కీమ్స్ డిస్ట్రిబ్యూట్ చేసే పని మనకి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రోల్. వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు విత్ ఆంఫీ. వాళ్ళకు ఒక ఏఆర్ఎన్ నంబర్ ఇవ్వటం జరుగుతుంది. సో నా ప్రతి వీడియో తర్వాత మీకు ఒక ఏఆర్ఎన్ కంపల్సరీ కనిపించేది. సో ఏఆర్ఎన్ ఫుల్ ఫామ్ ఆంఫీ రిజిస్ట్రేషన్ నంబర్. సో ప్రతి స్కీమ్ నేను సజెస్ట్ చేసింది ఇక్కడ డొమైన్ పబ్లిక్ డొమైన్ కాదు, 1-to-1 ఇంటరాక్షన్ అయినప్పుడు దాని వెనకాల నాకు కమిషన్ ఆర్ బ్రోకరేజ్ నాకు వచ్చింది. సో డెఫినెట్లీ అది ఒక నాకు లైవ్లీహుడ్ కాబట్టి ఆ బేసిస్ మీద మనం సజెస్ట్ చేయటం జరుగుతుంది. ప్లస్ దానివల్ల కస్టమర్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఇక్కడ ప్యూర్ కమిషన్ ఆర్ బ్రోకరేజ్ బేసిస్ మీద నా ఇన్కమ్ వచ్చింది. సో ఫీ బేస్డ్ అడ్వైజరీ అనేది మనం చేయము. సో అది ఇక్కడ క్లియర్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి రోల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఈ డిఫరెన్షియేషన్ ఎవరు ఇచ్చారు? సో ఈ డిఫరెన్షియేషన్ అనేది రెగ్యులేషన్ బేసిస్ మీద వచ్చింది. సో ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతాడు? సెబీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్ 1996 కింద వచ్చిన రెగ్యులేషన్స్ ప్లస్ ఆంఫీ గైడ్ లైన్స్ కింద ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వర్క్ చేస్తాడు. అదేవిధంగా ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే వ్యక్తి గవర్నమెంట్ నుంచి వచ్చిన సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ రెగ్యులేషన్ 2013 కింద ఆపరేట్ అనేది చేస్తాడు. సో సెబీ వీళ్ళిద్దరు రోల్ చాలా క్లియర్గా డిఫైన్ చేసింది. సో సెబీ చెప్పటం ఏంటంటే, ఎగ్జిక్యూషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఎవరు చేస్తారు? మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. అదేవిధంగా అడ్వైజ్ అనేది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ చేస్తారు. అది RIA కింద మనం రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనేది అంటాము. దీనికి సెపరేట్గా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. అది క్లియర్ చేసిన తర్వాత సెబీ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. అప్పుడే వాళ్ళు RIA కింద మార్కెట్లో ఆపరేట్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ అని మార్కెట్లో ఓపెన్లీ అనే విషయం అనేది ఇది డిస్క్లోజ్ చేయలేరు, బయట కూడా డిస్క్లోజ్ చేయకూడదు. సో ఇది చాలా చాలా క్లియర్గా ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ అథరైజ్డ్ టు రికమెండ్, అనలైజ్ ఆర్ ఫార్కాస్ట్. సో స్టాక్స్ విషయం మీద ఎటువంటి అకమెండేషన్, అనాలిసిస్ ఆర్ ఫార్కాస్ట్ చేయటానికి వీళ్ళు కుదరదు అనే విషయం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలాంటి యాక్టివిటీస్ ఎవరు చేస్తారు, ఎవరు చేయాలి? సో వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అంటారు ఆర్ ఎల్స్ రీసెర్చ్ అనలిస్ట్ అంటారు. సో వీళ్ళిద్దరూ సపరేట్గా సెబీ దగ్గర రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ సెబీ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు RIA ఉంటారు,
ఆర్ ఎల్స్ రీసెర్చ్ అనలిస్ట్ ఉంటారు. వీళ్ళిద్దరూ సెబీ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు పాయింట్ అనేది ఏంటంటే యాజ్ అ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నేను ఆల్రెడీ సిస్టంలో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను కాబట్టి నేను ఇది నాకు దీని వెనకాల నాలెడ్జ్ ఉన్నా, ఈ రెండింటికి నాలెడ్జ్ ఉన్నా కూడా నాకు ఈ రెండిటికి పర్మిషన్ అనేది సెబీ ఇవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉన్నాను కాబట్టి నేను ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా నేను మూవ్ అవ్వలేను, ఆర్ ఎల్స్ ఒక రీసెర్చ్ అనలిస్ట్ కూడా నేను మూవ్ అవ్వలేను. పాయింట్ అనేది ఏంటంటే నాలెడ్జ్ ఉన్నా కూడా మనం ఇవన్నీ చేయకూడదు అనే డైరెక్షన్ తోటి మనకి సెబీ అనేది ఈ పాయింట్ క్లారిటీ అనేది ఇచ్చింది. సో మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ పబ్లిక్ డొమైన్లో ఎందుకు అది సజెస్ట్ చేయకూడదు? ఫస్ట్ పబ్లిక్ కమ్యూనికేషన్, మనం ఏదైనా ఇచ్చినా కూడా అది ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్గా వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక స్కీమ్ సజెస్ట్ గురించి మనం చెప్పుకుంటుంటే, స్పెసిఫికేషన్ చెప్పుకుంటుంటే అది ఇండైరెక్ట్లీ వీడియోస్ చూసి వాళ్ళకి ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్గా వెళ్ళిపోతుంది. ప్యూర్ అండ్ ప్యూర్ ఎడ్యుకేషన్ ఇంకా ప్యూర్ అండ్ ప్యూర్ మార్కెట్లో ఉన్న ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటానికే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఇది స్పెసిఫిక్లీ తెలుసుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ డొమైన్లో మనం ఏ విధంగా నడవాలి అనే విషయం అనేది ఇక్కడ మనం చెక్ చేసుకుంటున్నాం. సో యూట్యూబ్ అనేది ఒక పబ్లిక్ డొమైన్ కాబట్టి దీనికి ఒక ఎడ్యుకేటివ్ పర్పస్ మీదే ఆర్ ఫ్యాక్ట్స్, ఒక పర్టికులర్ స్కీమ్స్ ఫ్యాక్ట్స్ ఏంటి అనే క్లారిఫికేషన్ ఇవ్వటానికి మనం ఛానల్ నుంచి మనం అది యూజ్ చేస్తున్నాము. సో అక్కడ మనం ఎటువంటి రికమెండేషన్ అనేది ఇవ్వట్లేదు. కెనాట్ రికమెండ్ ఎనీ స్కీమ్స్ని మీరు కొనాలి, అమ్మాలి అనే విషయం మనం ఎక్కడ డిస్క్లోజ్ చేయడానికి వీలు కుదరదు అనే స్పెసిఫికేషన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వడం జరిగింది. సో కంటిన్యూస్గా ఈ కండిషన్స్ మీద చాలా రోజుల నుంచి మన వీడియోస్లో మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనం క్లోజ్ చేసేసి మనం ఇది ఫర్దర్గా వెళ్ళకూడదు అనే క్లారిటీ తోటి మన వీడియోస్లో ప్యూర్ అండ్ ప్యూర్ ఎడ్యుకేషన్ బేసిస్ మీద మనం వెళ్తున్నాము. సో ఇక్కడ పాయింట్ అనేది ఏంటంటే పాయింట్ అనేది ఏంటంటే రిస్క్ ప్రొఫైలింగ్. క్లయింట్ అనేది రిస్క్ ప్రొఫైలింగ్ తగ్గట్టు మనం ఒక పర్టికులర్ ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలా వద్దా అనేది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కి సజెస్ట్ చేసే పని. ఇది పబ్లిక్ డొమైన్లో చేయలేము. సో అది చాలా చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టర్ నా దగ్గర వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటే ఫస్ట్ రిస్క్ ప్రొఫైలింగ్ ఒకసారి చెక్ చేసుకొని ఆ రిస్క్ ప్రొఫైలింగ్ తగ్గట్టు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ సజెస్ట్ చేయటం జరుగుతుంది. సో ఆ పనే మన పాయింట్. సో మేము డొమైన్ కింద మీరు ఈ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇది బాగుంటుంది అనేది చెప్పటానికి వీలు కుదరదు. సో ఇది చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి యాజ్ ఫర్ యాజ్ మై ఛానల్ కన్సర్న్. సో మేము ఏమి చేయొచ్చు, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్స్ ప్లస్ వేరియస్ కేటగిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఏఎంసీస్ డిస్క్లోజ్ చేసిన ఫ్యాక్ట్ షీట్ని యాజ్ ఇట్ ఈస్ మేము చెప్పొచ్చు. ప్లస్ ఇన్వెస్టర్స్కి రిస్క్ డైవర్సిఫికేషన్ ఇంకా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎడ్యుకేట్ చేయటం మా పని. ప్లస్ క్లయింట్స్కి కేవైసీ రిక్వైర్మెంట్ ఉందా, ఎస్ఐపి, ఎస్టీపీ, ఎస్డబ్ల్యూపీ రిజిస్ట్రేషన్ ఆర్ ఎనీ ట్రాన్సాక్షన్ సపోర్ట్ కావాలంటే మేము ఇవ్వటానికి రెడీ ఉన్నారు. ప్లస్ యాజ్ అ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మేము ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సపరేట్గా తీసుకొని మేము చేయొచ్చు. బట్ అది కూడా యాంఫీ ఇంకా సెబీ అప్రూవల్. సో ఇక్కడ కూడా కొన్నిట్లో మార్పు అనేది జరుగుతుంది. సో యాజ్ అ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చాలామంది ఐఏపీస్ తీసుకోవద్దు అనేది ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో అవి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఇక్కడ పోస్ట్ సేల్స్ సర్వీసెస్ అండ్ అకౌంట్ స్టేట్మెంట్ ఎప్పుడైనా మన కస్టమర్స్కి కావాలి అంటే మనం సో ప్యూర్ అండ్ ప్యూర్ ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన అన్ని ప్రాసెసెస్ చేయడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి రైట్స్ ఇచ్చారు. బట్ పబ్లిక్ డొమైన్ మీద అక్కడ ఏదైనా చెప్తే అది ఒక రాంగ్ వేగా ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్గా మార్కెట్లో వెళ్ళిపోతుంది. ప్లస్ ఆ ఇన్వెస్టర్ అనేది డిస్ట్రిబ్యూటర్తో కనెక్టెడ్ ఉండడు కాబట్టి ఒక ప్రాపర్ ఛానలైజ్డ్ వే మీద ఇన్వెస్ట్మెంట్ జరగదు అనే ఆలోచనతో కూడా ఆ పాయింట్ మీద మనకి రెస్ట్రిక్షన్స్ ఇవ్వటం జరిగింది. సో రెస్ట్రిక్షన్స్ ఏంటి? సో రికమెండేషన్స్
ఆర్ ఫోర్కాస్టింగ్ స్టాక్స్ గురించి మనం ఇవ్వలేము. ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఆర్ పోర్ట్ఫోలియో స్ట్రాటజీస్ పర్సనలైజ్ అనేది మనం ఇవ్వలేము. బెస్ట్ ఫండ్స్, టాప్ ఫండ్స్, గ్యారంటీ రిటర్న్స్, మార్కెట్లో మనం అలాంటి వర్డ్స్ మనం యూజ్ చేయలేము. మనం రిటర్న్స్ ఆర్ కంపేరింగ్ ఏఎంసీస్ పర్ఫార్మెన్స్ పబ్లికలీ మనం చేయలేము అనే విషయం అనేది మనకి ఎక్కడ చెప్తున్నాము. సో ఏదైనా అడ్వైజరీ ఆర్ రీసెర్చ్ రిలేటెడ్ ఫీజ్ అనేది చేసుకుంటుంటే అది సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీస్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ లైసెన్స్ ఉండే వాళ్ళకి మీరు ఇవ్వాలి. ప్లస్ ఇన్వెస్టర్స్ని మిస్లీడ్ చేయకూడదు బై గివింగ్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ సోషల్ మీడియా. సో ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటే ఫస్ట్ ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఐదర్ ఏఎంసీకి ముందు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, AMFIకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సెబీకి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. సో వీళ్ళందరూ ఒప్పుకున్న తర్వాతే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఒక అడ్వర్టైజ్మెంట్ ఆర్ పబ్లిక్ డొమైన్ మీద ఇవన్నీ చేయటానికి వీళ్ళు కుదిరితేనే అప్పుడే చేస్తాడు. సో యాజ్ అ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నా ఛానల్లో మీరు ఈ 6 చేయటానికి మీరు ఎక్స్పెక్ట్ చేసుకొని నా ఛానల్స్ చూస్తే, నా వీడియోస్ చూస్తే అక్కడ మీరు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ప్యూర్ అండ్ ప్యూర్ నేను మీకు చెప్పాను కదా, నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని, ఒక ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్ మీదే నేను నా వీడియోస్ చేయటం జరిగింది. సో చాలా క్లియర్గా ఉండాలి. సో ఇక్కడ వైలేషన్ చేయటం వల్ల సెబీ దగ్గర నుంచి సస్పెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది, AMFI దగ్గర నుంచి బ్లాక్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వకపోతే దానివల్ల ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ వర్క్ మీద జరుగుతుంది. అందుకోసమే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇవన్నీ చేయకూడదు అనే క్లారిటీ మనకి వయలేషన్ మీద జరుగుతుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ యూట్యూబ్ ఛానల్లో టాప్ 5 మ్యూచువల్ ఫండ్ ఫార్ 2025-26 అలాంటి పెడితే అది సెబీ కంట్ మీద అది ఇట్ ఈస్ అ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ టు ద పబ్లిక్. ది ఓపెన్లీ పబ్లిక్కి చెప్తున్నారు టాప్ 5 ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ సంవత్సరం అనే క్లారిటీ అనేది ఇన్వెస్ట్మెంట్స్కి ఒక పబ్లిక్ ఆ రకంగా రిసీవ్ చేసుకుంటారు అనే విషయం మీద ఉంటుంది. సో అలాంటి చేస్తే AMFI సస్పెండ్ చేసేసిద్ది, ఆ మనిషి మళ్ళీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయలేడు. సో అది బ్రెడ్ అండ్ బటర్ కాబట్టి ఎలాంటి చేయకూడదు అనేది క్లారిటీ మనం తీసుకోవాలి. సో ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ AMFI ఇచ్చిన కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవ్వాలి. సో అది ఇంటెగ్రిటీ అండ్ ఫేర్నెస్ తోటి వర్క్ చేయాలి. ప్రొడక్ట్ సూటబిలిటీ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో ఒక ఇన్వెస్టర్ మా దగ్గర వస్తుంటే ఈ ప్రోడక్ట్ మీకు సూటబలా కాదా అనే క్లారిటీ మేము రిస్క్ ప్రొఫైల్ చూసుకొని అది చేస్తాము. సో ఆ రిస్క్ ప్రొఫైలింగ్ తగ్గట్టు ఈ ప్రోడక్ట్ మీకు సూటబుల్ కాదు, మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే పాయింట్ అనే క్లారిటీ అనేది మనం సజెస్ట్ చేస్తాము. సో స్కీమ్స్ రిటర్న్స్ని మిస్రిప్రజెంట్ చేయొద్దు. సో గ్యారంటీగా ఈ పర్టికులర్ దాంట్లో 12% వస్తాయి, 15 వస్తాయి, 50 వస్తాయి. సో టెంటేటివ్లీగా మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. యావరేజ్గా ఇంత వచ్చేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, గ్యారంటీగా ఎంత వచ్చింది అనే మాట యూజ్ చేయలేము. సో డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ అనేది బేసికలీ ఇవ్వాలి ఇన్వెస్టర్స్కి. ప్లస్ ఎటువంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే కమిషన్ డిస్క్లోజర్ మేము ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేసే వెనకాల మాకు కమిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది, కానీ క్లారిటీ అనేది ఉండాలి. సో బేసిక్లీ పాయింట్ అనేది ఏంటంటే మీరు నా దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అది నా ARN కోడ్ కిందే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనే క్లారిటీ వాళ్ళకి ఇవ్వాలి. సో ARN కోడ్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. మీరు బేసికలీ ఆ ఫండ్ సజెస్ట్ చేయటం వల్ల మీకు కమిషన్ అనేది వచ్చింది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా వాళ్ళు కోడ్ మీద వచ్చింది. సో నెక్స్ట్ సమరీ. సో యాజ్ అ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నేను అడ్వైజ్ చేయలేను, అది ఓపెన్లీ మనకి అది చేశారు. సో ప్యూర్ అండ్ ప్యూర్ ఎడ్యుకేషన్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము. మనకి మన ఛానల్లో ఎటువంటి రికమెండేషన్స్ అనేది ఉండవు. సో డెఫినెట్లీ ప్రతిదీ చేసేది AMFI ఇంకా సెబీ రెగ్యులేషన్ ఆస్పెక్ట్స్లో మనం చేస్తున్నాము. చాలా క్లియర్గా ప్రొఫెషనలీ ప్లస్ ట్రాన్స్పరెన్సీ అనేది మన ఛానల్లో మనం యూజ్ చేస్తాము. బట్ ఏదైనా ఉన్నా కూడా డెఫినెట్లీ ట్రస్ట్ మనం మన ఛానల్ ద్వారా మనకి ఇస్తున్నాము. చాలా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము.
చేస్తున్నాం ఫ్రెండ్స్. నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. నేను ఇక్కడ ఎటువంటి అడ్వైజ్ అనేది ఇవ్వను. సో 1-to-1 మాట్లాడుకుంటే డెఫినెట్లీ అక్కడ మనం ఏంటంటే వేరియస్ స్టెప్ బై స్టెప్ యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మీకు కావాల్సిన సపోర్ట్ అనేది నేను డెఫినెట్లీ మీకు ఇస్తాను. బట్ ఒక వీడియో చూసిన తర్వాత వెంటనే ఒక ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకుంటాను వితౌట్ ఎనీ అడ్వైజ్ అనేది ఒక మంచి రైట్ కాదు అనేది నేను నా సైడ్ నుంచి సజెస్ట్ చేస్తాను. సో యాజ్ అ కామన్ ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇది కంపల్సరీ డిస్క్లైమర్ కింద ఇవ్వాలి. సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ప్రతి ఒక్క డాక్యుమెంట్ మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ పర్టికులర్ ఛానల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే అంటే స్పెసిఫిక్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మీద మనం ఇక్కడ చేస్తున్నాము. ఎటువంటి రికమెండేషన్స్ మనం ఇవ్వట్లేదు బై సెల్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో కానీ ఆర్ ఒక సెక్యూరిటీ విషయం మీద కానీ. సో ఇది నా బేసిక్లీ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఎల్ఐసి కేర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ విత్ ARN డీటెయిల్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇవన్నీ స్పెసిఫిక్లీ మనం మెన్షన్ వేసే వెనకాల కారణం ఏంటంటే కంప్లీట్లీ రెగ్యులేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు నేను చేసే పని డెఫినెట్లీ ట్రాన్స్పరెంట్గా వెళ్తే అందరికీ మంచిది. సో రెగ్యులేషన్స్ త్రూ మనం కరెక్ట్ వేగా వెళ్ళామనుకోండి ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు అనే ఆలోచనతోటి నేను ఈ పర్టికులర్ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.